హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ కిచెన్ ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన కిచెన్లో చాలా సింపులే కానీ సూపర్ టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ ఇంకా ఫ్లేవర్ఫుల్ జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది లంచ్కి డిన్నర్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు సాంబార్ ఎలా చేస్తారనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ముందుగా జీరా రైస్ కోసం 3 కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక గంట కానీ అరగంట కానీ పక్కకు పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ అరగంట టైం పడుతుంది మనకు సాంబార్ అయ్యేలోపు. బాస్మతి రైస్ని నానబెట్టుకోవడం వల్ల మనకి అన్నం ఉడికిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది. అందుకోసమే ఖచ్చితంగా గంట కానీ అరగంట కానీ మనం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ సాంబార్ కోసం 1 కప్పు వరకు కందిపప్పును తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని మనకి పప్పుకి సరిపోయినన్ని నీళ్ళు, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె వేసుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని కూడా 2 సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకోవడానికి స్టవ్ ముందుగా వెలిగించుకొని పప్పును ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు మనకు ఉడకడానికి అరగంట 30 గంట టైం పడుతుంది. నేను ఎప్పుడు పప్పు చేసినా ప్రెషర్ కుక్కర్లో మాత్రం పప్పును ఉడకబెట్టనండి. ఇలా గిన్నెలో వేసి మాత్రమే ఉడకబెట్టుకుంటాను. ఆ పప్పు ఉడికేలోపు మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసి పప్పుచారు చేసుకోవచ్చు, లేదా సాంబారు. ఇక్కడ నాకు ఇవే ఉన్నాయండి: సోరకాయ, బెండకాయ, దొండకాయ, టమాటా, అంతే అండి. వాటిని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడ పప్పు ఉడికిపోయింది. ఇలా మెత్తగా అవ్వాలండి, పప్పుచారు బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, అలాగే దొండకాయ ముక్కలు, సోరకాయ ముక్కలను వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటే మనకి ఉప్పు ముక్కలకు బట్టి బాగుంటుంది తినేటప్పుడు. ఇలా మూత వేసి స్టవ్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, మనకి రుచికి సరిపడినంత కారం, నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం తీసుకుంటున్నాను. అలాగే మనం ఎప్పుడు పప్పుచారు చేసినా కల్లుప్పునే వాడాలండి. కల్లుప్పును వాడడం వల్ల సూపర్ టేస్ట్గా వస్తుంది సాంబార్ అనేది. ఇలా ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత వేసి మగ్గించుకోవాలి. మనకి ఉప్పు కారం ముక్కలకు బట్టి సాంబార్ ఎప్పుడు చేసినా మనకి సాంబార్ 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలా ఉడికిన దాంట్లోకి కొద్దిగా కరివేపాకు, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి స్టవ్ని ఫుల్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి అప్పుడు ఎందుకు వేయలేదంటే ఇవి త్వరగా ఉడికిపోయి మొత్తం కుళ్ళులు అయితే అని నేను వేయలేదండి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు వేసుకొని మనకి కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా మరొకసారి మూత వేసి ఒక 10 నిమిషాలు పప్పుచారు మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉప్పు కానీ అలాగే కారం కానీ తక్కువైనా లేదో చూసుకొని మనకి ఏది అవసరమైతే అది వేసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు తక్కువైంది కాబట్టి నేను ఉప్పు వేసుకున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి, అది ఎక్కడో మిస్ అయినట్టుంది. ఇక్కడ సాంబార్కి తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేస్తే సాంబార్కి మంచి స్మెల్ అలాగే టేస్ట్ వస్తుంది. కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక నూనె, ఎండిన మిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకొని తాలింపుని మనం ఇప్పుడు మరుగుతున్న సాంబార్లోకి వేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అసలుకే మర్చిపోవద్దు. అంతే అండి, హాట్ సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ జీరా రైస్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఇక్కడ నేను ఆయిల్ వాడడం లేదండి, నెయ్యి మాత్రమే వేస్తున్నాను. మనకి జీరా రైస్ కాబట్టి జీరా అనేది నెయ్యిలో వేగితే ఫ్లేవర్ అనేది అన్నానికి చాలా బాగుంటుంది.
నెయ్యి వేడయ్యాక 2-3 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, దాల్చినీ ముక్క, అలాగే 4 మిరియాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి వేసి 2 ఎండినమిర్చి వేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఆయిల్ అనేది రైస్కు పట్టే విధంగా నిమ్మలంగా కలుపుకోవాలి. మనం స్పీడ్గా కలిపినట్టయితే రైస్ అనేది విరిగిపోయి అన్నం మెత్తగా అవుతుంది. ఇక్కడ నేను 3 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 6 కప్పుల వరకు 1కి 2 కప్పుల చొప్పున 6 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. మంచిగా కలిపి ఇప్పుడు మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని స్టవ్ని ఫుల్లులో పెట్టి అన్నాన్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని మరొక 5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టి మూత వేసి 5 నిమిషాలు అన్నాన్ని ఉమ్మగిల్లనియాలి. అంతే అండి, ఇలా మన జీరా రైస్ ఫ్లఫీగా రెడీ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.